హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్ వచ్చిందండి ఈరోజు నా దగ్గరికి. రాత్రి ఇక్కడనే వండుకునేది. దోశ పిండి తెచ్చిందండి, దోశ వచ్చింది. ఆమె ఎత్తుకొని వచ్చింది, నాన్న పోసుకొని. నేను చట్నీ చేస్తాను ఇప్పుడు. ఈరోజు మనం దోశలోకి చట్నీ చేసుకున్నామండి. ఆల్రెడీ ఆమె తెచ్చింది దోశకు, నాన్న పోసుకొని. ఇటు కొంచెం ఈ చేత పట్టుకోవాలండి, కొంచెం చేత మధ్యలో చూసి కొంచెం చాలండి నూనె. మసాలాలన్నీ కానకుండా చూసుకోండి. ఎన్ని చుట్టాలి చుట్టగా మళ్ళీ చక్కగా ఉండాలి, అట్లా ఉండాలంట. మీకు దోశ మారిపోద్ది మిషన్. ఇంగరవుతారా పల్లీలు వేసుకున్నామండి. ఇప్పుడు ఆ చేతికుండా అయితే పోసుకుంటాం, వేసుకుంటాం. నువ్వు దోశ గిన్నె మనం ఇందులోనే పచ్చిమిర్చి వేసుకున్నాం. బిజీగా ఉన్నాం అండి ఇద్దరం. ఒక పక్క దోశ, ఒక పక్క చట్నీ. ఆమె వచ్చిందని ఈరోజు లేటుగా లేచిన. ఇందులోనే కొన్ని తెల్లవాయలు వేసుకున్నాం. ఇందులో టమాటా వేయనండి నేను. పుట్టనాల పప్పులండి. ఇది కొంచెం ఒక నిమిషం ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకున్నామండి. దోశలకు చాలా బాగుంటుందండి. ఆల్రెడీ ఆమె దోశ ఇచ్చిందండి. పద్దెనిమిది సంవత్సరాలు చెప్పి రెండండి, చెల్లెల కన్నా ఎక్కువ. ఇంకొక ఆమె రాజంపేట అక్కడ ఆమె ఇంటికి పోయింది. ఇంటికాడ నుంచి కూడా నాకు ఫోన్ చేస్తాడు తప్పులో. ఈ మాత్రం ఏమైతే చాలండి. మనం మిక్సీ పట్టుకుందాం పచ్చడి, మళ్ళీ తర్వాత వేసుకుందాం. మనం ఈ చట్నీ మిక్సీ పట్టుకుందామండి. ఈ చింతపండు నీళ్ళండి పోసేస్తాం. నేను దీంట్లోనే పచ్చి ఉల్లిపాయలు వేస్తానండి. పచ్చి వేసి మంచి రుచి వస్తుంది పచ్చడి. నేను వేయించానండి. మనం ఇప్పుడు ఆ చట్నీకి కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. 2 స్పూన్లు వేసుకున్నాం, సరిపోద్ది. ఇప్పుడు తర్వాత గింజలు వేసుకున్నామండి. ఈ చిట్టుపట్లు అన్నాక తర్వాత వేసుకున్నామండి. సరిపాటు వేసుకున్నామండి. ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నామండి.
చట్నీ తీసుకురాలి. దీంట్లో చట్నీ తీసుకో. ఇది కూడా ఇదే వేసి మనం ఇందులోనే ఇంకా కొంచెం వాటర్ వేసుకుందామండి. చాలా గట్టిగా ఉంది చట్నీ. ఇందులోనే కొత్తిమీర బంద్ చేయి. ఇలా ఉంటే సరిపోద్దండి. మళ్ళీ అంత నీళ్ళకి కాకుండా. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశలోకి ఇడ్లీలోకి చట్నీ బాగుంటుంది. అంతేనండి, ఈరోజు మా టిఫను చట్నీ, దోశ, కాపండి. మీరు కూడా పొద్దున్నే ఇలా టిఫిన్ చేసుకొని సంతోషంగా తినాలని కోరుకుంటున్నామండి. మా ఫ్రెండ్ నవ్వుతుందండి మీరు చెప్తుంటే. సరేనండి, బాయ్ అండి. 5 నెంబర్లు పడుతున్నాయి. అలా అండి, ఈరోజు మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ చేద్దాం. కిలో ఉంటుందండి చికెన్ తీసుకుని. ఒక పెద్ద పీసెస్ కావాలండి. ఇలా పెద్దగానే కొట్టుకోవాలి ముక్కలు. ముందు ముక్కలు వేసుకున్నామండి. ఇందులో మనం కొద్దిగా పుదీనా, కరివేపాకండి, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇట్లా ఒక్కలొక్కలుగా ఉండాలి కొంచెం. మాజీ మసాలా అండి, కనిపిస్తుంది బాగా నడుమెట్టు. అల్లం వెల్లుల్లి పేస్టు, ఈరోజు మా ఫ్రెండ్కు హైదరాబాద్ బిర్యానీ తినిపించానండి. మీకు తగినంత కారం వేసుకోండి. ఆల్రెడీ మనం అది వేసినాం కదా, సరిపోతుంది. గరం మసాలా అండి, సాల్ట్ అండి, కల్లుప్పు తీసుకుని, ఉప్పు కారం మీకు తగినంత తీసుకోండి. మీరు జీలకర్ర పొడి అండి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు అండి, పెరుగు, ఇందులోనే నేను ఆనియన్ ఫ్రై చేసుకునే నూనె అండి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. నూనె కూడా ఇందులోనే వేసుకోండి. కొన్ని ఆనియన్ వేసుకున్నామండి. మనం మళ్ళీ పైన వేసుకోవచ్చు. ఈ ఆనియన్తోనే అండి అన్నం బాగా మంచి వాసన వచ్చింది. మనం ఇందులోనే ఒక నిమ్మకాయ అంతా పిండుకోవాలండి. మనం ఇదంతా బాగా కలుపుకోవాలి.
ఇది నొక్కు అదే కొట్టిన. ఇంతేనండి. బాగా ఇది సమంగా చూసుకోవాలి. మళ్ళీ దీనిపైన మనం అన్నం వేసుకొని దమ్ పట్టుకుందాం అండి. ఇది కొంచెం మూత పెట్టి 1 గంట బాగా చికెన్ నానియాలండి. బాగా నచ్చల మధ్యలో మనం అన్నం లేకండి చికెన్లోకి అన్నం, చెక్క, ఒక 10 లవంగాలు, ఒక 5 యాలకులు, బిర్యానీ ఆకులు, అనానాస్ పువ్వు, కొన్ని మిరియాలు, కొంచెం నూనె వేసుకుందామండి. ఒక చెంచామైన సరిపోతుంది. మనం దీంట్లో కూడా నిమ్మకాయ పిండుకోవాలండి. అన్నం పులుగా అవుతుంది. మనం ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. ఈ జీలకర్ర వేసుకున్న వల్ల మంచి వాసన వస్తుంది అన్నం. అంతేనండి. మనకు అన్నం ఇలా ఉడికితే సరిపోద్దండి. ఇలా ఇట్లా మెత్తగా పట్టుకుంటే ఇట్లా ఇరగాలండి. సరిపోద్ది. మనం ఇప్పుడు ఇవి ఉంచుకుందామండి. దేవేసలేక అన్నం మెత్తగా ఉడికిపోద్ది. బక్కలకి నీళ్ళు ఉడబోసుకొని పోసుకుందామండి. మనం దేవుతో ఉంటే మెత్త పడుతుంది. మనం ఈ చికెన్లో అన్నం వేసుకుందామండి. నేను వడపోసుకున్నాండి. పుదీనా, కొత్తిమీర, జఫరాన్ నిమ్మండి, రోస్ వాటర్ అండి కొంచెం వేసుకుంటాం, కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. మనం ఫ్రై చేసుకుని ఆనియన్ వేసుకున్నామండి. మనం ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇంకా సిల్వర్ పేపర్ అండి. మా ఇంటి దగ్గర అయితే గోధుమ పిండి పెడతారండి కలిసి. నేను ఇక్కడ ఈ పేపర్ ఇస్తాను. బాగా దమ్ము కావాలండి. 10 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుని 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. పోయినా ఇట్లా బరువుగా ఉండాలండి. దమ్ము కావాలండి. ఒక 20 నిమిషాలు పడుతుందండి ఇది దమ్ము బట్టలైతే. ఇంతేనండి. ఇదేనండి మా అతిథికి ఈరోజు హైదరాబాద్ దమ్ము బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, హలో దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది రాని? బాగుందా? బాగుంది. అన్నం పెట్టాను. అన్నం చూడండి బాగా పుల్లగా అయింది. చికెన్ కూడా ఉడికిందా లేదా? ఉడికింది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సలాత్ అండి. చట్నీలు పక్కన ఉన్నాయండి, వేసుకోలేదు. దాంట్లో ఉందని వేసుకోలేమా? ఏమేనండి ఈరోజు మా అతిథి మా ఇంటికి వచ్చిన చుట్టం అనుకోండి, అతిథి అనుకోండి. పాపం ఈరోజు పని అంతా చేసి ఇచ్చిందండి. ఫ్రిడ్జీలని దుర్చి ఇచ్చింది. ఇంతేనండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అన్నము. మంచి స్మెల్ వచ్చిందండి. నాకు కూడా తినబుద్ధి అవుతుంది. నేను పోయి మా ఫ్రెండ్ నేను కూర్చొని గిరిగిరి మాట్లాడుకొని తినాలి ఇంకా. సరేనండి, బాయ్ అండి. మళ్ళీ వీళ్ళతో మళ్ళీ వచ్చాం. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. నో అన్నం చేసి హైదరాబాద్ బిర్యానీ పెట్టి థ్యాంక్ యూ చెప్పేదిలే. అంతేనండి. హైదరాబాద్ బిర్యానీ బాగా పొల్లుగా అయింది. మీరు కూడా చేసుకోండి.
మళ్ళీ వీడితో మళ్ళీ రేపు వస్తానండి. బాయ్.